హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు నేను చేసిన రెసిపీ ఏంటంటే నేతి బొబ్బట్లు. చూడండి ఎంత బాగున్నాయో. చాలా సింపుల్, ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ఇలా కనుక తింటే నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది రాండి చేద్దాం. మీకైతే షేర్ చేస్తాను, ఎలా చేయాలో మీకైతే చూపిస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్. ముందుగా ఈజీగా చేసుకునే బొబ్బట్లకైతే నేను ఒక కప్పు నిండా పచ్చిశనగపప్పు తీసుకున్నాను. మన ఇష్టం, పెసరపప్పు అయినా తీసుకోవచ్చు. మనం పొంగల్ చేసుకుంటాం కదా, ఆ పప్పు అయినా తీసుకోవచ్చు, కందిపప్పు అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే పచ్చిశనగపప్పు తీసుకున్నాను ఒక కప్పు నిండా. ముందుగా అయితే ఈ పప్పుని నీళ్ళు పోసుకొని ఒక 2-3 సార్లు కడుక్కొని నానబెట్టుకోవాలి. ఒక 2 సార్లు అయితే కడిగేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వాటర్ పోసేసుకొని ఒక అవర్ కానీ ఒక 2 అవర్లు కానీ నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని నాననిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే పప్పు నానే లోపల మనమైతే పిండి అయితే కలిపేసుకుందాం. నేనైతే మైదా పిండి ఒక కప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. నేనైతే మైదా తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ పిండిని ఇందులో వేసుకోవాలి. మనం తినేదాన్ని బట్టి అంత చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఒక కప్పే తీసుకున్నాను. బాగా పిండిని ఇలా జల్లించుకోవాలి. పిండిని ఇలా జల్లించుకొని తీసుకొని పక్కన పెట్టేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా చిటికెడంతా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు మనకు టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా కలర్ కోసం పసుపు వేసుకుందాము. చాలా కొద్దిగా వేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే అంతా ఒకసారి ఇలా కలిపేసేసుకొని, మన పూరి పిండి కంటే మెత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా పూరి పిండిలా కలిపేసుకుందాం. ఒకసారి ఎక్కువ పోసుకోకుండా కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా మెత్తగా కలుపుకోవాలి పిండిని. కొద్దిగా వాటర్ వేసుకుందాము. పూరి పిండి కంటే కొద్దిగా మెత్తగా ఉండాలి ఫ్రెండ్స్. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఈ బొబ్బట్లు అయితే. అంత బాగా ఇలా కలిపేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా మెత్తగా ఉండాలి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఒక స్పూన్ అంతా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ నెయ్యి అంతా బాగా ఇలా పిండికి పట్టే వరకు బాగా ఒకసారి మళ్ళీ స్మూత్గా చేసుకోవాలి. బాగా ఇలా నెయ్యి అంతా పిండికి పట్టే వరకు ఇలా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి బాగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇది కూడా ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ నానబెట్టుకోవాలి. అప్పుడు మనకి ఇంకా స్మూత్గా వస్తుంది. చూడండి ఇలా ఉండాలి. ఇప్పుడైతే ఒక బౌల్తో మూత వేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఒక గంట సేపు అయితే పప్పు కూడా నానబెట్టుకున్నాను. చూడండి ఎంత బాగా నానిపోయిందో, ఎంత బాగా పెద్ద అయిపోయాయో. ఇలా చూడండి ఇలా గిలితే మనకి మెత్తగా ఉండాలి. అప్పుడే మనకి పూర్ణం చేసుకునేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఒక జార్ తీసుకొని ఈ పప్పుని ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టేసేసుకుందాము. పప్పు అంతా అయితే జార్లో వేసాను. ఇప్పుడు ఇందులో 2 యాలక్కలు కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా ఉండాలి. ఇలా ఉంటే మనకు పూర్ణానికి బాగుంటుంది. చూడండి ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా. ఈ పప్పుకు తగ్గంత బెల్లం తీసుకున్నాను నేను. 1 కప్పు పప్పుకి 1 కప్పు పిండి, 1 కప్పు బెల్లం తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది పూర్ణం చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేశాను. బెల్లం అంతా ఇందులో వేసేసి కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఒక అర గ్లాస్ అంతా వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే బెల్లాన్ని బాగా కరగనిద్దాం. మనకేమో తీగ పాకం ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్. బెల్లం కరిగితే సరిపోతుంది. ఇందులోనే మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా పప్పుని, ఆ పేస్ట్ని ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడైతే బాగా మరగనిద్దాం ఫ్రెండ్స్. చూడండి బెల్లం అయితే ఇలా బాగా కరిగిపోయింది. ఇందులో అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. మంచి క్వాలిటీ బెల్లం తీసుకున్నాను నేను. నలకలు అయితే ఏమీ లేవు. ఇప్పుడైతే మనం
మిక్సీ పట్టేసుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి. బాగా తిప్పుకుంటూ మనకి గట్టి పడే వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తిప్పుకుంటూ ఇందులోని యాలక్కలు కూడా వేసేసాం కాబట్టి చూడండి, ఇలా తిప్పుకుంటూ బాగా ఉండలు కట్టకుండా బాగా గట్టిపడిపోతుంది. అప్పటి వరకు ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, కొద్దిగా గట్టి పడిపోయింది. ఇలా బాగా మనకి పచ్చిపప్పే మనం రుబ్బుకున్నాం కదా, పచ్చి వాసన పోయే వరకు ఇలా బాగా తిప్పుకుంటూ అడుగు ఊరికి అంటేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, అడుగు అంటకుండా బాగా ఇలా తిప్పుకుంటూ మనకి మంచి పేస్ట్ లాగా రావాలి పూర్ణము. బాగా ఇలా తిప్పుకుంటూ ఉడికించుకుందాము ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా అయితే అవ్వాలి మంచి పేస్ట్ లాగా. చూడండి, బాగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే మనం ఇందులో ఒక స్పూను నెయ్యి వేసుకుందాం ఫ్రెండ్స్. నెయ్యి వేసుకొని ఇంకోసారి బాగా మన ఇష్టం ఫ్రెండ్స్, ఎంతైనా వేసుకోవచ్చు నెయ్యి. నేను ఒక 2 స్పూన్లు వేసాను. ఒకసారి నెయ్యి అంతా ఈ బాగా కలిసే వరకు ఈ పూర్ణంలో తిప్పుకొని కాసేపు చల్లారబెట్టుకోవాలి. బాగా అంతా కలిపేసుకొని చల్లారబెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి, నెయ్యి అంతా బాగా ఇలా కలిసే వరకు అయితే తిప్పేసుకున్నాను. ఇప్పుడు చాలా వేడిగా ఉందో 5 మినిట్స్ చల్లగా ఆరనిద్దాం. తర్వాత మనం బొబ్బట్లు చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, చల్లగా అయితే ఆరిపోయింది పూర్ణం. నేనైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. కొద్దిగా చేతికి నెయ్యి రాసుకొని ఇలా ఒకసారి మళ్ళా స్మూత్గా చేసుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి ఫ్రెండ్స్ మనకు పూర్ణం అయితే. లోపల పూర్ణం ఇలా పెట్టుకునేదానికి. ఇప్పుడైతే మనం బొబ్బట్లు ఎలా చేయాలన్నా ఇప్పుడైతే చూపిస్తాను. పిండి కూడా చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, ఇలా స్మూత్గా ఉండాలి. చూడండి ఎంత బాగుందో. ఇంకోసారి బాగా ఇలా మర్దన చేసుకుందాం మనం. చూడండి, పూరి కంటే మెత్తగా ఉండాలి. ఇలా ఎంత స్పాంజీగా ఉందో ఇలా ఉండాలి. ఇప్పుడైతే మనం ఇది కూడా చేతికి నీరు రాసుకొని మనం ఎంతంత చేసుకుంటామో అంతంత తీసుకోవాలి. మన సైజుని బట్టి చేసుకోవాలి ఫ్రెండ్స్. నాకైతే ఒక 5 వచ్చాయి. చూడండి, ఇలా చేసుకోవాలి. నెయ్యి రాసుకొని ఇలా ఇప్పుడైతే ప్లాస్టిక్ పేపర్ మీద వేసుకొని బొబ్బట్లు చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇలాంటి ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకొని దీనిపైన కూడా కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని అంతా ఇలా రాసేసుకోవాలి అంటుకోకుండా ఉండేదానికి. కొద్దిగా నెయ్యి వేసేసుకుందాము. ఇప్పుడైతే మనం చేసుకున్న ఈ పిండిని ఇలా పెట్టుకొని ఇలా ఒత్తుకోవాలి. మనకి నచ్చిన సైజులో చేసుకోవాలి. చేత్తో అయినా ఒత్తుకోవచ్చు, చపాతీ కర్రతో అయినా ఒత్తుకోవచ్చు ఫ్రెండ్స్. చేత్తోనే బాగుంటుంది. ఇప్పుడు మనం పూర్ణం చేసుకున్నాం కదా, ఇది ఇలా ఉంచుకోవాలి. అంతా ఇలా కవర్ చేసేసుకోవాలి. అంత విధంగా చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న పిండిని కొద్దిగా తీసేసుకుందాము. ఇప్పుడు ఇలా వేసుకొని ఇంకొద్దిగా నెయ్యి రాసుకోవాలి. అంత మనకి ఇలా పల్చగా తట్టుకోవాలి. కావాలంటే మనం ఇలా ఇంకో పేపర్ ఇలా మర్చుకొని ఇలా వేసుకున్నా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా చేసుకోవాలి. మనకి ఎలా చేసుకుంటే అలా వచ్చేస్తుంది. మన సైజుని బట్టి చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా ఈజీ ఫ్రెండ్స్. కావాలంటే మీరు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు పూర్ణంలో. నేనైతే వేయట్లేదు. చాలా ఈజీగా ఉంటుంది ఇలా. చూడండి, అన్నీ ఇలాగే చేసుకోవాలి. ఎంత బాగా వచ్చిందో చూడండి. అన్నీ ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి. ఇది కూడా ఇలాగే నెయ్యి రాసుకొని బాగా ఇలా పలచగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఇది కూడా ఇలాగే పెట్టేసుకోవాలి. అంతా ఇలాగే చేసుకోవాలి సేమ్. ఎక్స్ట్రా పిండిని తీసేద్దాము. అంతే ఫ్రెండ్. చూడండి, ఇది కూడా ఇందాక చేసుకున్నట్టే చేసుకుందాము. కవర్ చూడండి ఇలా మర్చుకొని
పెద్ద కవర్ కనుక తీసుకుంటే ఇలా చేసేసుకోవచ్చు. సేమ్ ఇలాగే ఇది కూడా చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా అలాగే చేసేసాను. చూడండి ఎంత పెద్దది వచ్చిందో. ఇప్పుడు కవర్ని ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడైతే పెనం పెట్టేసుకొని కాల్చేసుకుందాం. చూడండి, ఇప్పుడైతే కాల్చేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టేశాను. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుందాము. నెయ్యితోనే చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. మీ ఇష్టం ఆయిల్తోనైనా చేసేసుకోవచ్చు. నేనైతే నెయ్యితో చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం బొబ్బట్ని పెనం పైన వేసేసుకుందాం. ఇలా తీసుకొని ఇలా వేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా మృదుగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొద్దిగా నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. ఇలా చుట్టూరా వేసుకొని అంత నెయ్యితోనే కాల్చుకోవాలి. కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక సైడ్ కాలింది, ఇంకొక పక్క కూడా తిప్పి వేసుకుందాము. ఇప్పుడు ఈ పక్క కూడా నెయ్యితోనే కాల్చుకుందాము. మనకి నెయ్యి ఎంత కావాలన్నా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మీకు నెయ్యి వద్దు అనుకుంటే ఆయిల్తోనే చేసుకోండి, ఫ్లేవర్ లేని ఆయిల్తో. రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు బాగా కాల్చుకోవాలి. ఇప్పుడు ఇంకొక పక్క కూడా తిప్పి వేసుకుందాము. చూడండి పక్క కూడా ఎంత బాగా కాలిందో. మంచి కలర్ వచ్చే వరకు ఇలాగ అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, కలర్ వస్తే సరిపోతుంది. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇంకా అయితే ఎక్కువ ఫ్రై అవ్వకూడదు ఫ్రెండ్స్. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకొని మిగతా కూడా ఇలాగే కాల్చుకుందాము. ఇప్పుడు ఇంకా ఒకటి కూడా వేసుకుంటున్నాను. ఇది కూడా ఇలాగే కాల్చుకోవాలి. ఇంకో పక్క తిప్పి వేసుకుందాము. ఇంకొద్దిగా నెయ్యి వేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా నెయ్యి వేసుకుంటూ అటు ఇటు తిప్పుకొని కాల్చుకోవాలి. ఇది కూడా మంచి కలర్ వచ్చే వరకు ఇలాగే కాల్చుకుందాం. ఇది కూడా మంచి కలర్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా కాలిందో. ఇప్పుడు ఇది కూడా తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, అన్నీ అయితే కాల్చేసాను. ఎంత బాగా వచ్చాయి, ఎంత మృదుగా ఎంత బాగుందో. ఇలా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయేలా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంత బాగా వస్తాయో. పప్పు ఉడకబెట్టకుండా ఇలా సింపుల్ ఈజీగా చేసుకోండి. ఎంత బాగుంటాయో. ఎవరన్నా మన ఇళ్ళకి వచ్చినప్పుడు ఇలా త్వరగా అయితే చేసేసుకోవచ్చు. మీకు ఇది ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి. బాయ్.